హలో అందరికీ. మీ జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఎన్ని షాంపూలు ఆయిల్స్ మార్చినా ఫలితం లేదా? అయితే ఈ రోజు నేను చూపించబోయే ఈ ఒక్క చిట్కాతో మీ జుట్టు రాలటం ఆగిపోవటమే కాదు, పట్టుకుంటే జారిపోయేంత సిల్కీగా మారుతుంది. ఇది నేను మీకు లైవ్ ప్రూఫ్ తో సహా చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడిగే ఒకే ఒక్క క్వశ్చన్ అండి, ముందుగా మీ హెయిర్ ని చూపించండి, మీది రియల్ హెయిరేనా అని. సో ప్రతి వీడియోలో నా హెయిర్ ని అయితే చూపిస్తానండి. ఈ వీడియోలో కూడా స్టార్టింగ్ లో ఉంది, అది నా రియల్ హెయిర్ అండి. ఇంతకు ముందు నా హెయిర్ విపరీతంగా ఊడిపోయేది, ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అనుకున్నాను. కానీ మన ఇంట్లో ఉండే, మన వంటింట్లో ఉండే రెండు వస్తువులతో ఇలాగా హెయిర్ ప్యాక్ ని అలానే షాంపూని తయారు చేసుకుని వాడానండి. కేవలం 3 సార్లు మాత్రమే వాడాను, అంతే. నా జుట్టు చాలా సాఫ్ట్ గా, హెల్దీగా, షైనీగా గ్రోత్ అయిందండి. మీకు తెలుసా, మన వంటింట్లో ఉండే వస్తువులతోనే మన జుట్టును చాలా ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చండి. మీరు సరైన పద్ధతిలో తయారు చేసుకొని మీ హెయిర్ కి సరైన పద్ధతిలో అప్లై చేస్తే మీ జుట్టు నిజంగా పెరుగుతుందండి. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ రోజు వీడియోలో జుట్టు రాలటాన్ని తగ్గించి కొత్త జుట్టును మొలిపించే ఒక సీక్రెట్ హెయిర్ ప్యాక్ అలానే షాంపూని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. సో దానికోసం ముందుగా మనం రెగ్యులర్ గా వాడే, వంటల్లో వాడే ఉల్లిపాయనైతే తీసుకోవాలండి. 2 ఉల్లిపాయనైతే తీసుకొని తొక్కను తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోండి. ఆ ఉల్లిపాయలను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలాగ ఒక చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కరివేపాకునైతే తీసుకోండి. చూస్తున్నారు కదా, మన వంటింట్లో ఎప్పుడూ ఉండే ఈ కరివేపాకుతో మీ జుట్టును నెల్లగా, ఒత్తుగా మార్చే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలైతే ఇందులో ఉన్నాయండి. మీ జుట్టు రాలిపోవటాన్ని తగ్గించి తెల్ల జుట్టు రాకుండా చేయటంలో కరివేపాకుకు మించినది ఇంకొకటి మరేది లేదండి. చాలా మంది కూరలో కరివేపాకు వేస్తే తీసి పక్కన పాడేస్తారు, కానీ ఇందులో ఉండే బీటా కెరటిన్ మరియు ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను లోపలి నుండి బలోపేతం చేస్తాయి. మీ జుట్టు రాలటాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. సో అందుకే గుప్పెడు వరకు కరివేపాకునైతే వేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే కలబందాని అయితే తీసుకున్నానండి. అసలు కలబందాని ఎలా వాడాలో చాలా మందికి తెలియక ఎలా పడితే అలా వాడేస్తున్నారండి హెయిర్ కి. సో దాని వల్ల జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుంది. సో ముందుగా కలబంద లీఫ్ ను కట్ చేసిన వెంటనే మనకి ఎల్లో లిక్విడ్ లాగా అయితే వస్తుంది కదండి, దానిని అయితే మనం నీట్ గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు ఈ అలోవెరా లీఫ్ ను కట్ చేసిన వెంటనే మనం వాటర్ లో అయితే పెట్టాలండి. తర్వాత ఇలాగా కలబంద లీఫ్ ను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వాడండి. ఇలా చేయటం వల్ల మీ జుట్టు అయితే అస్సలు ఊడదు, విపరీతంగా పెరుగుతుంది. నేను చెప్పినట్టు సరైన పద్ధతిలో తయారు చేసుకొని మీరు గనక మీ హెయిర్ కి అప్లై చేస్తే మీ జుట్టులో వచ్చిన మార్పును చూసి మీరు నిజంగా షాక్ అవుతారండి. ఇలాగ తొక్కతో సహా కట్ చేసుకొని అయితే వేసేసుకోండి. లోపల గుజ్జు మాత్రమే కాదు, ఇలాగైతే కట్ చేసుకొని నేను వీడియోలో చూపించినట్టయితే వేసేసుకోండి కలబందాని. ఇక నెక్స్ట్ ఇందులోకి పెరుగునైతే వేసుకోండి. అసలే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ఎండ వల్ల మన జుట్టు డ్రైగా, రఫ్ గా, గడ్డిలాగైతే మారుతుంది కదా. సో అందువల్ల ఈ ప్యాక్ లో పెరుగుని వేయటం వల్ల ఇది మన జుట్టుకు ఒక న్యాచురల్ కండిషనర్ లాగైతే పనిచేస్తుంది. అలానే మీ జుట్టు చిక్కులు పడకుండా, జంట తాకిడికి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ పెరుగును మించిన ఇంకొక హోమ్ రెమెడీ అయితే లేదండి. ఇది మీ జుట్టుని లోపల నుండి హైడ్రేట్ చేస్తుంది. సో అందుకే 1 స్పూన్ వరకు పెరుగుని కూడా వేసేసుకోండి. ఇక వీటన్నిటిని ఇలాగా గ్రైండ్ చేసేసుకోండి, మెత్తగా పేస్ట్ లాగైతే రావాలన్నమాట. ఇక ఇప్పుడు ఇలాగా ఒక బౌల్ని తీసుకొని స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఒక కాటన్ క్లాత్ లో అయినా వేసుకొని ఇలాగ జ్యూస్ని అయితే తీసుకోండి. ఇక చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఇందులో ఉల్లిపాయని అయితే యాడ్ చేసాం కదా, ఇది మన హెయిర్ కి అప్లై చేసిన తర్వాత మన హెయిర్ మొత్తం ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తుందేమో అని. మీ హెయిర్ అస్సలు ఉల్లిపాయ స్మెల్ అయితే రాదండి, నేను నిజంగా చెప్తున్నాను. నేనైతే అప్లై చేసుకొని నేను వాడాకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. నిజంగా బాగుంటుంది ఈ ప్యాక్, 100% రిజల్ట్ అనేది ఇస్తుంది. అస్సలు ఉల్లిపాయ స్మెల్ అయితే రాదండి. ఇది మీ హెయిర్ కి అప్లై చేసుకున్న తర్వాత మీకు చాలా కూల్ గా, రిలాక్స్ గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక చివరిగా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్. ఈ ఒక్క క్యాప్సిల్ మీ హెయిర్ ప్యాక్ పవర్ ని డబల్ చేస్తుందండి. మీ జుట్టు విపరీతంగా రాలిపోతున్నా లేదా జుట్టు చివర్ల చిట్లిపోయి ఉన్నా విటమిన్ ఈ ఆయిల్ వాటిని అద్భుతంగా రిపేర్ చేస్తుందండి. చాలా మందికి జుట్టు పల్చగా, నిర్జీవంగా ఉండేలాగైతే కనిపిస్తుంది కదా. ఈ విటమిన్ ఈ ఆయిల్ కలపడం వల్ల మీ జుట్టుకి ఒక ఇన్స్టెంట్ షైనింగ్ అయితే వస్తుంది. చెప్పాలంటే పాలకి వెళ్ళి హెయిర్ స్పా చేయించుకున్నంత మెరుపు మీ జుట్టులో అయితే కనిపిస్తుంది. ఇది మన జుట్టు కుదుళ్లను యాక్టివ్ చేసి కొత్త జుట్టు వేగంగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. సో ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ రేట్ కూడా తక్కువే అండి. ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకుంటే ఎంచక్కా మీ హెయిర్ కేర్ లోకి అలానే మీ స్కిన్ ప్యాక్స్ లోకి వాడుకోవచ్చు అనమాట. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి దీనివల్ల.
సో ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని ఎలా అప్లై చేసుకోవాలో తర్వాత చూపిస్తానండి. అంతకంటే ముందు ఇక షాంపూని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో అస్సలు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానండి. మనం తయారు చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ ఎంత పవర్ఫుల్లో అలానే మనం తయారు చేసుకోబోయే ఈ షాంపూ కూడా అంతే డబుల్ పవర్ఫుల్ అయితే ఉంటుందండి. సో మీకు ప్యాక్ అప్లై చేసుకోవడానికి టైం లేదు, ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలాగ షాంపూ తయారు చేసుకొని షాంపూ చేస్తూనే మీ జుట్టునైతే పెంచుకోవచ్చండి. సో ముందుగా దానికోసం ఒక బౌల్ని అయితే తీసుకోండి. అందులోకి మీ ఫేవరెట్ షాంపూని అయితే యాడ్ చేసేసుకోండి. మీరు రెగ్యులర్గా ఏ షాంపూని అయితే వాడుతున్నారో ఆ షాంపూని మీ జుట్టుకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఇక అలాగే నెక్స్ట్ అందులోకి 1 స్పూన్ వరకు పంచదారని కూడా వేసేసుకోండి. షాంపూలో పంచదార ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా, ఇది మన జుట్టుకి చేసే మేలు తెలిస్తే మీరు అస్సలు వదలరండి. మనం ఫేస్ కి ఎలాగైతే స్క్రబ్ చేసుకుంటామో పంచదార మన తలలో చర్మానికి అంటే స్కాల్ప్ కి స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల తలలో పేరుకుపోయిన మురికి, డెడ్ స్కిన్ సెల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి. చాలా మందికి షాంపూ చేసినా కానీ మీ హెయిర్ అనేది జిడ్డుగా అనిపిస్తుంది కదా, కానీ పంచదార కలిపిన షాంపూతో వాష్ చేస్తే జుట్టు సూపర్ క్లీన్ అవ్వటమే కాదు మంచి మెరుపు కూడా వస్తుంది. సో అందుకని పంచదారని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులోకి అలోవెరా జెల్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ అయితే వేసుకోండి. మార్కెట్లో దైనా పర్వాలేదు, లేదు అంటే మీరు ఇంట్లో ఉన్న అలోవెరా జెల్ అయినా వేసుకోవచ్చు. ఇలాగ 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఈ షాంపూ నిల్వ ఉండాలి అనుకుంటే మీరు మార్కెట్లో ఉన్న అలోవెరా జెల్ అయితే యూస్ చేయండి. ఇప్పుడు మనం రెడీ చేస్తున్న ఈ షాంపూని మీరు వారం వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి. వారంలో 3 సార్లు ఎంచక్క ఈ షాంపూతో తలస్నానం అయితే చేయొచ్చు. సో ఇలాగా అలోవెరా జెల్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి నూనెను కూడా 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. సాధారణంగా షాంపూ చేసిన తర్వాత చాలా మందికి జుట్టు బాగా డ్రైగా చిక్కులు పడిపోయినట్లయితే అనిపిస్తుంది కదా. షాంపూలో ఇలాగ కొంచెం కొబ్బరి నూనెను కలపడం వల్ల ఆ సమస్య అనేది అస్సలు ఉండదండి. అలానే షాంపూలో ఉండే కెమికల్స్ వల్ల జుట్టులో ఉండే సహజమైన జిడ్డును కోల్పోకుండా ఈ కొబ్బరి నూనె అనేది మన జుట్టుకి ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుందండి. సో అందుకే 1/2 టీ స్పూన్ వరకు కొబ్బరి నూనెను వేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేయండి. చాలా మంది షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అయితే అప్లై చేస్తారు కదండి. సో ఇలా ఈ షాంపూని వాడిన తర్వాత కండిషనర్ ఏమీ అవసరం లేదండి. ఈ షాంపూ వల్ల మనం కండిషనర్ అప్లై చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇలాగ మనం షాంపూలో పంచదార, అలోవెరా జెల్ అలానే 1/2 టీ స్పూన్ కొబ్బరి నూనె వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇక ఇందులోకైతే వాటర్ని అయితే వేసేసుకోండి. వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనం కుంకుడుగాయ రసం అయితే ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో అలాగా షాంపూ అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ హెయిర్ ప్యాక్ ని షాంపూని ఎలాగ అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా మీ హెయిర్ కి ఈ ప్యాక్ ని అయితే అప్లై చేయాలండి. ఆయిల్ హెయిర్ పైన అప్లై చేయొచ్చు, లేదు అంటే డ్రై హెయిర్ పైన అప్లై చేయొచ్చు. ఎలాగైనా అప్లై చేయొచ్చండి ఈ ప్యాక్ ని మీ హెయిర్ కి. సో ఆ ప్యాక్లోకి ఇలాగ కాటన్ ముక్కని తీసుకొని ముంచేసుకొని మీ హెయిర్కి, మీ స్కాల్ప్కి రూట్స్ నుంచి టిప్స్ వరకు పాయలుగా తీసుకుంటూ ఎంచక్కా అప్లై చేసేసుకోండి. మీ దగ్గర కాటన్ లేకపోతే ఇలాగ మనం ఆయిల్ని ఎలాగైతే చేతిలోకి వేసుకొని హెయిర్కి అప్లై చేస్తామో అలాగే కొద్దిగా వేసుకుంటూ మీ హెయిర్ మొత్తానికి స్కాల్ప్కి మంచిగా అప్లై చేసేసుకోండి. మీకు అప్లై చేసుకోవడం రాదు అనుకుంటే ఎవరితో అయినా హెల్ప్ తీసుకునైనా ఎంచక్కా అప్లై చేయించేసుకోండి. ఇలాగ అప్లై చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. తర్వాత నేను చూపించిన ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. మనం రెడీ చేసుకున్న హెయిర్ ప్యాక్ అయితే అస్సలు నిల్వ ఉండదండి. మనం తయారు చేసిన షాంపూ అయితే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఆ ప్యాక్ ని అయితే ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు అయితే తయారు చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ ని మీరు వారంలో 2 లేదా 3 సార్లు అయితే అప్లై చేసేసుకోండి. తర్వాత నేను చూపించిన ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. మనం కుంకుడుగాయ రసంతో ఎలాగైతే హెడ్ బాత్ చేస్తామో కొద్దిగా వేసుకుంటూ అలాగా హెడ్ బాత్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా హెయిర్, ఇది నా రియల్ హెయిర్ అండి. నేను ఎటువంటి విగ్ అయితే పెట్టుకోలేదు. నేను నిజంగా యూస్ చేశాను. నాకు 100% రిజల్ట్ అనేది కనిపించింది. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే రిప్లై ఇవ్వటానికైతే వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.